సిగ్గు లేకుండా వాళ్ళింటికి వెళ్ళి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగొస్తావా? అలా అడిగి రావడం ఒక తప్పు, తల్లి నాతోనే అడిగొచ్చానని చెప్పడం మరొక తప్పు. ఏంట్రా మహేష్, మీ అమ్మ అంటున్న మాట నిజమా? అవును డాడ్. మాతో ఒక్క మాట చెప్పాల్సిన పని లేదా? ఎందుకు చెప్పాలి డాడ్? ఒకవేళ చెప్తే మాత్రం మీరు నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారా? లేదు కదా. అందుకే మిమ్మల్ని అడిగి మీతో నో అనిపించుకోవడం కంటే ఆనంది వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒప్పించడమే బెటర్ అనిపించింది. వెళ్ళాను, అడిగాను, వచ్చాను. అది తప్ప? ఓహో, అంటే నువ్వు మా ఫీలింగ్స్కి గౌరవం ఇస్తున్నావా? నిన్ను కన్నవాళ్ళం మేముండగా ఎవరో ఒక వార్డెన్ని తీసుకెళ్లి నీ పెళ్లి మాటలు మాట్లాడుకుని వస్తావా? ఆ రోజు బర్త్డే పార్టీలో కూడా మమ్మల్ని నానా మాటలని తాగి హాస్టల్కు వెళ్లి గోల గోల చేసి మా పరువు తీసావు, మా మనసులు గాయపరిచావు. కనీసం మన ఇంటి పరువు ప్రతిష్టల గురించైనా ఆలోచించావా? ఎప్పుడు చూడు ఆనంది ఆనంది అని ఆ పల్లెటూరు దాని పేరే కలవరించడం తప్ప ఏనాడైనా మా మాటలకు విలువిచ్చావా? అవునులే, మాకంటే నీకు అలగాదే ఎక్కువైంది. అవును, నాకు మీ పరువు ప్రతిష్టలు గౌరవం కంటే ఆనంది మీదున్న ప్రేమే ముఖ్యం. ఎంతసేపు స్టేటస్ గురించి ఆలోచిస్తావు తప్ప కొడుకు గురించి, కొడుకు సంతోషం గురించి, ఏం చేస్తే కొడుకు ఆనందంగా ఉంటాడో అన్న దాని గురించి ఎప్పుడూ ఆలోచించవా? అలా ఆలోచించకపోగా